సో గైస్ ఇక్కడ ఏంటి అంటే వాట్ ఆఫ్టర్ 40. సో సాఫ్ట్వేర్లో 40 ఇయర్స్ దాటితే ఏమవుతుంది అని చెప్పి, సో జనరల్గా ఏంటి అంటే నేను ఒకసారి కొంచెం డీటెయిల్ వీడియో లాంగ్ బ్యాక్, అంటే 2 ఇయర్స్ బ్యాకే నేను 40 ఇయర్స్ దాటితే సాఫ్ట్వేర్లో కష్టం అనే విషయం చెప్పాను. సో ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ అనేవి వచ్చాయి. ఆ రిపోర్ట్స్ అనేవి మనము చూద్దాం ఒకసారి. సో చూసిన తర్వాత మనము మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు 50 ఇయర్స్ అంటే ఇండియా ఐటీ ఎంప్లాయీస్ చూసుకుంటే 1 to 1.25% యావరేజ్, అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1 to 1.25% మందే ఉన్నారు. అండ్ నెక్స్ట్ అనుకోవచ్చు చాలా మంది ఎర్లీ 2000s లోనే కదా ఈ సాఫ్ట్వేర్ అనేది బాగా పాపులర్ అయింది అంటే, సో ద ఫ్యాక్ట్ ఈజ్ వెన్ సాఫ్ట్వేర్ స్టార్టెడ్ అంటే 1955లో సాఫ్ట్వేర్ అనేది ఒక కంపెనీ అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ లాంగ్ బ్యాక్ ఎగో. అండ్ సరే మనం అనుకోవచ్చు, ఏం సార్ మీరు ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నారు, అండ్ 50%, మోర్ దాన్ 50% 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నోళ్ళు, అంటే 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ సంఖ్య, అంటే పర్సంటేజ్ వచ్చేసి 50%, 50% పైనే, అరౌండ్ 52 అలా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇండియాలో పరిస్థితి ఎలాగుంది సార్, యుఎస్ అట్లేదు, కెనడాలో అట్లేదు, మీకు ఏం తెలుసు అని అంటారు. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 50 ఇయర్స్ పైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎంతమంది? 2.5% మాత్రమే. అండ్ అగైన్ అబ్బా, అరే అసలు సెక్యూర్ లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంతంత మాత్రం ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి 50 ఇయర్స్ తర్వాత ఇది ఉండదంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మనము 40 ఇయర్స్ తర్వాత వాట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ అనేది ఒకవేళ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే దాని గురించి చాలా డీటెయిల్ గా చెప్పున్నాను. దిస్ ఇస్ లాంగ్ బ్యాక్ ఎగో. 40 ఇయర్స్ తర్వాత జాబ్ పోతే పరిస్థితి ఏంటి? 40 ఇయర్స్ తర్వాత అది సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ అయి ఉండొచ్చు. అసలు ఎలాంటి జాబ్స్ ఎక్కువ పోయేదానికి అవకాశం ఉంటుంది అని మనం మాట్లాడుకుందాం. సో అయితే దీనికి మాట్లాడుకునే ముందు ఒక చిన్న, అసలు ఇది ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నానంటే, చాలా మంది నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారు 35 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఒక స్ట్రక్ అయిపోయి ఉన్నాం మేము, ఎందుకంటే ఖర్చులేం పెరిగిపోయినాయి బట్ ఇన్కమ్ మాత్రం పెరగలేదు. ఫ్యామిలీ, మళ్ళీ కిడ్స్, 40 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకొని ఏమన్నా పాసిబిలిటీ ఉందా అని అడుగుతా ఉంటాను. సో అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో దీనికి సంబంధించి ఒక చిన్న, ఒక రియల్ గా జరిగిన విషయం, సంఘటన మీకు చెప్పాలండి. ఒక పర్సన్ ఉన్నారండి, హీ వర్క్ విత్ నారాయణ సంస్థల్లో. అంటే మొదటి నుంచి తన యంగేజ్ దగ్గర నుంచి, తన యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు కాడి నుంచి, అంటే ఎప్పుడు సత్యం కంప్యూటర్స్ బూమింగ్ ఆ టైంలో నుంచి 1990s నుంచి ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ వర్క్ చేశారండి. 20+ ఇయర్స్ వర్క్ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆల్మోస్ట్ 3 districts లో ఉన్న అన్ని స్కూల్స్ ని, అన్ని వ్యవస్థల్ని అతని చేతిలో, అంటే ఆయన చేతిలో ఉండేలాగా అంత కష్టపడ్డాడు, అంత నమ్మకస్తుడుగా అనిపించుకున్నాడు. అయితే అనే షడన్ ఆఫ్టర్ 24 years ఆర్ 23 years, అది అంటే ప్రాబ్లం అని నేను చెప్పను, వాళ్ళిద్దరి మీద ఏదో మనస్పార్థాలు ఉన్నాయని నేను చెప్పాను. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మిస్అండర్స్టాండింగ్ లేకపోతే ఏదో ఒకటి ఇష్యూ వల్లనో, లేకపోతే ఇతనే బోట్ బయటికి రావడము, వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగింది. అయితే ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఏంటి అంటే, ఆయన వయసు వచ్చేసి 40, అంటే 45-46 సంవత్సరాల పైకి, విత్ ఫుల్ ఆఫ్ షుగరు, బీపీ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే డెఫినెట్ గా పెద్దవారు కాబట్టి ఒక ఏజ్ దాటిన తర్వాత ఇవన్నీ వస్తాయి. అండ్ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఈ కొంచెం ఇంకా ఫాస్ట్ వస్తాయి. ఆ టెన్షన్స్ కి జాబ్ ఉంటుందా పోతుందా, ఇలాంటి టెన్షన్స్. ఇంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చి ఈ విధంగా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. సరే ఏం చేశారంటే, మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఒక పర్సన్ దగ్గర జాయిన్ అయ్యాడు. హైదరాబాద్లోనే ఉంటుంది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా. ఆయన పేరు రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది అనేది మీ అందరికి చెప్పడం కోసం ఇది చెప్తా ఉన్నా. అయితే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ దగ్గర ఒక మళ్ళీ యంగ్ బ్లడ్ ఏ విధంగా పని చేస్తారో వాళ్ళకి పోటీ చేస్తా పని చేస్తారు. హార్డ్ వర్క్, అంత హార్డ్ వర్కర్, ఫ్యామిలీని వదిలేసి ఒక మనిషిని నమ్ముకొని, అంటే ఒక మనిషిని దగ్గర పని చేయడం అంటే ఇతని దగ్గర నేర్చుకోవాలి, అంటే అంత డెడికేటెడ్ గా ఇది నాది అనుకొని చేస్తారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్ గా 40 ఇయర్స్ ఇలా ఉంది, 50 ఇయర్స్ ఇలా, అంటే 50 ఇయర్స్ తర్వాత ఇంత పర్సంటేజ్ ఉంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీకి రావాలో వద్దంటే చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే
50 years లోపలే మీరు ఎంత సంపాదించగలగాలో అంత కెపాసిటీ, అంత సంపాదించుకునే కెపాసిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బిజినెస్. అంటే బిజినెస్ లో మీరు ఎంతైతే సంపాదించగలుగుతారో సాఫ్ట్వేర్ లో కూడా అంతే విధంగా సంపాదించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ చాలా మంది ల్యాగ్ అవుతుంది ఎక్కడ అంటే హార్డ్ వర్క్ చేసే విషయంలో చాలా మంది వెనకబడుతూ ఉన్నారు. ఎందుకు వెనకబడుతూ ఉన్నారంటే నా పని కాదు, వాళ్ళు నాకు ఇంతే చెప్పారు, నేను ఇంతే చేస్తా. అదే ఒక బిజినెస్ పర్సన్, చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఒక టీ కొట్టు అయినా కానివ్వండి, ఒక టిఫిన్ బండి అయినా కానివ్వండి, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని మీరు అడగండి, ఒకవేళ కుదిరితే మాట్లాడి చూడండి, వాళ్ళు ఎంత కష్టపడతారంటే సెల్ఫ్లెస్ ఎఫర్ట్. నేను ఇంతే చేయాలి, నా స్కోప్ ఇంతే, నేను ఇంతే చేస్తాను, నేను తర్వాత చేయను అని చెప్పి ఎవ్వరు అనరు. ఎంత చేయాలి, ఇంకేం చేయాలి, ప్రతిదీ ఆర్గనైజర్గా పొద్దున్నే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక టిఫిన్ సెంటర్, ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ ఉందనుకుంటే ఆర్గనైజర్గా ముందు రోజు పిండి నానబెట్టుకోవాలి, దానికి ప్రాపర్గా ఎంతమంది ఎస్టిమేషన్ కస్టమర్స్ వస్తారు, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, చట్నీ అయిపోతే ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా ఏం చేయాలి. సో ఒక ప్రాపర్గా ఆర్గనైజర్గా పనిచేస్తాడు, సెల్ఫ్లెస్గా పనిచేస్తాడు. బట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కూడా అంతే స్కోప్ ఉన్నప్పటికీ ఆలోచించే విధానం ఏంటి అంటే నా స్కోప్ ఇంతే, నా వర్క్ ఇంతే, వీళ్ళు ఇచ్చే శాలరీకి నేను ఇచ్చేసే ఎక్కువ అని వాళ్ళు ఎంప్లాయీస్ అనుకుంటారు. కంపెనీ ఓనర్స్ ఏమనుకుంటారంటే ఇంత శాలరీ ఇస్తుంటే కనీసం ఇంత పని కూడా చేయడు, ఈడెందుకు నాకు అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా మీరు సెల్ఫ్లెస్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా, కొత్త విషయాలు నేర్చుకుంటా, మీరు వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు, అంటే 2 yearsకి ఒకసారి కంపెనీ మారుతూ ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది. కష్టపడకుండా నా స్కోప్ ఇంతే, నేను ఇంతే చేస్తాను, నేను ఇంతకంటే ఎక్కువ చేయనంటే అది కష్టమైపోతుంది. సో ఆలోచించాలి, ఇవన్నీ మీరు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈ రిపోర్ట్ రాగానే 50 సంవత్సరాల పైన 1% నుంచి 1.25% ఇండియాలో ఉంటే, ఓవరాల్గా వరల్డ్ వైడ్లో చూసుకుంటే 2.5% ఉంది. సో 50 yearsకే నాకు ఇన్కమ్ ఆగిపోతే ఎలా అంటే, ఈ లోపలే నువ్వు ఏం చేయాలో అన్నీ చెయ్యి, మ్యాక్సిమం లెవెల్కి నువ్వు రీచ్ అయిన తర్వాత ఆల్టర్నేట్ అనేది ఆలోచించుకో. Thanks. This is Raj signing off. CVSA Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thanks.